శివాజీ మూవీలో ఒక డైలాగ్ ఉంటాయి కదా, నువ్వు ఆలోచించకుండా లండన్ వెళ్ళిపోమావా అని. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. అలా అలా ఎంకరేజ్మెంట్ ఫ్రెండ్స్ అందరు ఇలానే చేసేవాళ్ళు అప్పుడు, అంత కాలేజ్ ఫ్రెండ్స్ కదా. సో ఎదగాలన్నా ఏం చేయాలన్నా ఫస్ట్ వాళ్ళే ఫ్రెండ్స్ దగ్గర నుంచి వాళ్ళే కారణం. తొక్కాలన్నా ఎక్కాలన్నా వాళ్ళ దగ్గర. సో వాళ్ళ వల్ల నాకు ఇండస్ట్రీ జాబ్ నుంచి ఇండస్ట్రీకి రావడానికి స్టార్టింగ్ అంటే నా క్లాస్మేట్ ఒక అతను ఉండేవాడు. ఓకే. నేను అప్పుడు అంతకన్నా ముందు నాకు డ్యాన్స్ స్కూలు అవన్నీ ఉండేది. సో అట్లా పార్టైన్గా. సో మా క్లాస్మేట్ ఫ్రెండ్ వాళ్ళ బ్రదరు యాక్టర్స్ ట్రైనర్ ఉండే. సో వాడు తీసుకెళ్ళాడు. అద్రా అన్నయ్య నుండు, మా అన్నయ్యనే ఉన్నాడు, ట్రైన్ చేస్తారు, బాయ్స్ నువ్వు ట్రైన్ అవ్వు, ఆఫీస్ కూడా చూసుకుందు అలా అని చెప్పేసి అలా తీసుకొని వెళ్ళుండే. సో నేను ఎలాగో నాకు డ్యాన్స్ వచ్చు, ఇక్కడ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా బాగా ఫోర్స్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. సో గ్లామర్ కూడా ఉంది అది అని చెప్పేసి అనేవాళ్ళు బాగా. మరి మనకేముందో మనకైతే తెలియదు. అందానికి ఆ ఫేస్ కట్కి మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? లేదు. సో అలాంటి నిజమా అనుకొని అట్లా సరే ఓకే అని చెప్పేసి నాకు ఎట్లాగో డ్యాన్స్ వచ్చు కదా, సో ఇంకా ట్రైన్ ఏమైనా అవుదాం, మనకు ఇంకా ఏమేమి అవ్వాలో ఓన్లీ డాన్స్ కాకుండా ఇంకా వేరే కూడా ఒక ఆర్టిస్ట్ అవ్వాలంటే ఏమేమి అవ్వాలి, ఎలా ట్రైన్ అవ్వాలి అని చెప్పేసి వచ్చిన. అప్పుడు వచ్చి బ్రదర్ దగ్గరే ఉండేవాడిని ఫస్ట్ స్టార్టింగ్లో. అందరు చాలామంది హీరోస్ వచ్చేవాళ్ళు, అందరూ డ్యాన్స్ చేసేవాళ్ళు, జిమ్నాస్టిక్స్, ఫైట్స్ అండ్ యాక్టింగ్ ఇవన్నీ చేస్తుండేవాళ్ళు. నా సబ్జెక్ట్ ఓన్లీ డ్యాన్స్ వరకే ఉండేది. ఇవన్నీ నేర్చుకోవాలా, ఒక ఆర్టిస్ట్ అవ్వాలని నాకు అప్పుడు స్ట్రైక్ అయింది. సో అప్పుడు అవన్నీ నేర్చుకున్నా. స్టూడియోలో వెళ్ళినా కూడా బ్రదర్ దగ్గరే ఉండేవాడిని అప్పుడు. సో అవన్నీ వచ్చే హీరోస్ని వాళ్ళందరినీ చూసుకుంటూ నేను కూడా నేర్చుకునేవాడిని. జిమ్నాస్టిక్స్ కానీ డ్యాన్స్, ఫైట్స్ ఇవన్నీ నేర్చుకునేవాడిని. సో అలా 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 స్టార్టింగ్ అయితే అలా జరిగింది.